నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నవంబర్ 14 తర్వాత ఏం జరగనుంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైజాగ్లో సిఐఐ సదస్సు నిర్వహిస్తున్నారు. దీని తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలకు గాను వరుస అరెస్టులు కొనసాగుతాయి నవంబర్ 15 తర్వాత అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే నవంబర్ 15 లోపు వ్యక్తిగత విచారణకు రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికే సిబిఐ కోర్టు ఆదేశించింది. దీన్ని కప్పిపుచ్చేందుకే, అంటే ఈ విచారణకు కూడా గైర్హాజరు అయ్యేందుకే జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారని కొందరు చెప్తున్నారు. ఇంతకీ ఏంటి ఆ వ్యూహాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు అసలు కోర్టులకు వెళ్ళడానికి అసలు ఇష్టపడరు అని చెప్పి చాలా మంది చెప్తుంటారు సార్. మరి ఈ నేపథ్యంలోనే ఏదైతే నవంబర్ 15 లోపు ఆయన్ని విచారణకు రమ్మన్నారో ఆ విచారణను కూడా తప్పించుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని, దీనికోసమే కోటి సంతకాల సేకరణ కావాలని నవంబర్ 11, 12 తేదీల్లో ఉధృతంగా చేయాలని చేపట్టారని చెప్పి కొందరు చెప్తూ ఉన్నారు. మరో పక్కన చూసుకున్నట్లయితే నవంబర్ 15 తర్వాత గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అరాచకాలకు కానివ్వండి, మెయిన్గా చూసుకున్నట్లయితే ఇటు లిక్కర్ స్కామ్, అటు నకిలీ మద్యం కేసు, ఇవి రెండింటికి సంబంధించి వరుస అరెస్టులు కొనసాగుతాయని కొందరు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి? అసలు ఈ నవంబర్ నెల జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా ఉంటుందంటారు? ఇప్పుడు యాక్చువల్గానే అందరూ జగన్మోహన్ రెడ్డి వీరుడు, సూర్యుడు, అతను దేనిని సాధించగలడో, ఎలాగైనా ఆపుకోగలడో, అతను అరెస్ట్ చేయడం కష్టం, అతను విచారణకు హాజరుగాడు, ఏం పిక్కుంటారు అన్నట్టు మాడతారు. కానీ యాక్చువల్గా అతనికి కోర్టులు అంటే భయం అండి. అతనికి చాలా భయం. అతనికి ఫోబియా. ఒక్కొక్కడు ఎద్దులో ఉంటాడు, చిన్న కుక్క పిల్లని చూస్తాడు, మేన్ పరిగెట్టి దూకేస్తాడు. అర్థమైంది అంటే వాళ్ళకి ఫోబియా, అదంటే భయం అంతే. కోర్టు ఆవరణలో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని 3 సార్లు ఎగేస్తారు కదా, అక్కడ అది గుండెలు జల్లుమనిపోతూ ఉంటుంది అతనికి. అంటే అతను 16 నెలలు జైల్లో, మనం మాట్లాడండి, మన జైల్లో ఉండమంటే ఇప్పుడు మనకి అన్ని సర్వ సౌకర్యాలు ఏర్పాటు చేసినప్పుడు ఇంచుమించు కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఈయన రోసయ్య గారు ఉండేవారు అప్పుడు ముఖ్యమంత్రులుగా. అతనికేం లోటు జరగలా, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం బాగా చూసుకున్నారు. పైగా డబ్బులు పాడేస్తారు అక్కడ. డబ్బులు గడ్డి తిన్నోడు ఎవడుంటాడు, మ్యాక్సిమం బ్రహ్మాండం చూశారు అతన్ని. అయినా సరే ఒక రకమైన నీ స్వేచ్ఛ హరించబడద్ది, నీ స్వేచ్ఛ ఉండదు. నీ ప్రాథమిక హక్కులు కొన్ని హరించబడతాయి, ఉండవు అక్కడ. జైల్లోకి వెళ్ళిన తర్వాత నీ బయట ఉన్నట్టుగా నీ స్వేచ్ఛ ఉండదు. అది తట్టుకోవడం కష్టం. నీకు ఎన్ని సుఖం ఉన్నా నీ స్వేచ్ఛ ఎప్పుడైతే లేదో కొంచెం అది అనీజీగా ఉంటుంది. అవి తలుచుకున్నప్పుడల్లా, కోర్టుకు వెళ్ళినప్పుడల్లా అవి గుర్తుకొస్తూ ఉంటాయి అతనికి. మసిబొగ్గుతోటి గోడల మీద రాసుకున్నాయన్నీ, ఇలాంటివన్నీ గుర్తుకొస్తాయి. దాంతో అతను కోర్టుని మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాడు. సర్వశక్తులు ఒడ్డి ఆ కోర్టుకి వెళ్లకుండా ఉండడానికి ఎవరెవరికి ఏమి ఇవ్వాలో ఇచ్చేస్తూ ఉంటాడు. అతను అలాగే కష్టపడి సంపాదించింది, లేకపోతే చెమటోడ్చి సంపాదించింది, మట్టి కొట్టి రాళ్ళు మోసి ఏమీ కాదు కదా, దుబ్బేసిందే కదా, అందులోంచి ఇస్తూ ఉంటాడు. అది కూడా దాదాపు 20 ఏళ్ళ నుంచి పోగొట్టిన సొమ్ము ఎంత అయిపోతుందండి. అప్పుడు 1,00,000 దొబ్బొచ్చి ఇవాళే 100 కోట్లు అయిపోయి ఉంటుంది. అప్పుడు భూములు కొన్నది, బంగారం కొనేసి పెట్టేస్తే ఇవాళ ఎంత అయిపోయింది. అంచేత అతను ఎంత సీజ్ చేసినా మిగిలింది 100 రెట్లు పెరిగిపోయి ఉంటుంది. కాబట్టి అతనికి విపరీతమైన ధనవంతుడు అతను. ఇది ఎంత లెక్కలే. పైగా అధికారంలోకి ఇచ్చారు ప్రజలు, దాంతో మళ్ళా అంత కొట్టేసాడు. ఎప్పటికీ కూడా 2 దోసులతో పోసేసిన ఆ బంగారు నాణ్యాలని ఎన్ని పోసేసినా అతనికి తరగదు. చాలా తక్కువ పోతాడు అతను. పైగానే చాలా పొదుపుగా వాడతాడు. అవ్వడం తుఫాన్లకి రూపాయి కూడా ఇవ్వడం జేబుల నుంచి. కాబట్టి అతను చాలా పొదుపుగా వాడతాడు. కేవలం తన కేసులు, గొడవలు వీటికే వాడతాడు. కాబట్టి అతను మ్యాక్సిమం ఎగ్గొట్టడానికి ట్రై చేస్తాడు. కానీ అతనికి అవకాశం దొరక్కపోవచ్చు ఈసారి. ఇంకోటి ఏంటంటే సిఐఐ సదస్సు ఒకటి జరుగుతుంది. అతనికి ఎప్పుడు ఉండే అలవాటే, రాష్ట్రం బాగున్నా, ప్రజల సుఖ సంతోషాలతో ఉన్నా, ఏమన్నా పెట్టుబడులు వచ్చి రాష్ట్రం బాగుపడుద్దన్నా అతనికి గొంతులో కరక్కే పడినట్టు ఉంటుంది. చాలా అనీజీగా ఉంటుంది. పచ్చి వెలక్కే తిన్నట్టు ఉంటుంది. పచ్చి వెలక్కే తింటే గొంతు అంతా పట్టేస్తుంది. ఆ టైప్ అనమాట. శవాలు ఉండాలి, తుఫాన్లు ఉండాలి, పడవలై మునిగిపోతూ ఉండాలి, తొక్కిసలాటలు ఉండాలి, అగ్ని ప్రమాదాలు ఉండాలి. ఇవన్నీ చూస్తే ఆనందంగా ముఖం అంతా వెడల్పుగా అయిపోద్ది అతనిది. చూడండి, కావాలితే శవాల దగ్గరికి వెళ్ళినట్టు కూడా నవ్వుతూ ఉంటాడు అతను. ఎన్నటి పరిస్థితుల్లో అతను ఈ కోర్టులకు వెళ్ళినప్పుడు ఈ కోర్టు సంతకాలు ఈ వారం పెడతానంట కదా, కోర్టు సంతకాలు పెట్టించమంటే ఆ కోర్టు సంతకాలు పెట్టించడానికి వాళ్ళు అనీజీగా ఉంది కార్యకర్తలకి. ఏమని పెట్టిస్తారు కోర్టు సంతకాలు? అన్నా క్యాంటీన్లు తీసేసాం మేము, వీళ్ళు వచ్చి పెట్టారు, అన్నా క్యాంటీన్లు తీసేయమని చెప్పి పెట్టిస్తాడా? మేము 3,000 ఇవ్వడానికి మూలిగి మలబద్ధకం ఉన్న వాళ్ళగా 5 ఏళ్ళు తీసుకున్నాం, 3,000 చేస్తానికి, 2,000 నుంచి 3,000 చేస్తానికి పెన్షను. వీళ్ళు 4,000 వెంటనే చేస్తారు. రావటం పైగా వాళ్ళు చెప్పిన కాడి నుంచి 3,000 ఎక్స్ట్రా ఇచ్చి 7,000 ఒకేసారి పడేశారు. అలా ఎందుకు ఇచ్చారని అడుగుదామా? సంతకాలు పెట్టిస్తాడా?
మేము డిఎస్సి వేయమంటే పైకి కిందకి చూసాము. ఏపీఎస్పీ గ్రూప్లో ఇవాళకి కోర్టులో నలుగుతుంది, ఎప్పుడు ఏ తీర్పు వస్తుందో తెలియదు. మేము చేసిన పని గొప్ప అని చెప్పి సంతకం పెట్టిస్తాడా. అమ్మ కూడా పేరుతో ఒకరికి ఇచ్చేవాళ్ళు ఇంటికి వెళ్ళేమో తల్లికి 100 ఉండి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు. ఇలా వీళ్ళు చేసినవి ఎన్నో ఉన్నాయి. అతను ప్రభుత్వము పరిపాలన అంటే బటన్ ఒకటి ఒకటి అనుకున్నాడు. అదే చెప్పేవాడు. ఆ ఒక్క పాయింట్లోనే వీళ్ళు కోటి సంతకాలు పెట్టమంటే అన్ని రివర్స్లో ఉన్నాయి. వాళ్ళు చేసినవి వీళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు. అది కాకుండా అమరావతిని సర్వనాశనం చేశాను నేను, శ్మశానం అన్నాను, ఎడారి అన్నాను, మీరు కూడా అనండాన్ని పెట్టిస్తాడు సంతకం. ఇలాగా ఏ రూపంలో ఏమని పెట్టిస్తారు సంతకం. కోటి సంతకాలు సేకరణ చేయిస్తారు. సాధారణంగా రాజకీయ పార్టీలు ప్రజాభిప్రాయాన్ని ప్లెబిసైట్ కింద ఇలా సంతకాలు తీసుకుంటారు. ఎవరు లేకపోతే వాళ్ళే పెట్టేస్తూ ఉంటారు సంతకాలు. చాలామంది చేస్తారు పని. ఇప్పుడు వాళ్ళే పెట్టేద్దామన్నా కానీ వాళ్ళకి మనసు ఒప్పాలి కదా కార్యకర్తలకి. కరడు కొట్టిన వాళ్ళు కొంతమంది ఉంటారు, ఏదో మాట్లాడతారు అడ్డుగోలుగానే. కానీ నీకు పాయింట్ ఏది? ఇప్పుడు ఏం కష్టం ఉంది ప్రజలకి? కష్టం ఏమైనా ఉంటే తెలుగుదేశం కార్యకర్తలు కూడా అనీజీగా ఉంది. అది కూడా నేను తొక్కిన ఆరలు ఆగలేదనే తప్ప వాళ్ళకు కూడా ఏం ఇబ్బంది లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరన్నట్టుగా ఆ కోర్టుకి ఎగ్గొట్టడానికి దీనికి సంబంధం లేదు. సంతకాలు పెడితే పెట్టించుకో, నువ్వు రా వచ్చి వెళ్ళి పెట్టించుకో అంటారు. అంటే ఈసారి కనుక ఎగ్గొట్టినట్లయితే అసలే పుష్కర కాలం దాటిపోయింది సార్. అక్రమాస్తుల కేసులో ఆయనకు బెయిల్ వచ్చి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? చర్యలు తీసుకుంటాం కదండి. ప్రజల దృష్టిలో వ్యవస్థలన్నిటి మీద ఒక రకమైన అభిప్రాయం ఏర్పడుతుంది. జగన్మోహన్ రెడ్డి విషయంలో ఈ దేశంలో స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల తర్వాత కేవలం జగన్మోహన్ రెడ్డి వల్ల సిబిఐ ప్రతిష్ట కోల్పోయింది, ఈడీ ప్రతిష్ట కోల్పోయింది. సిబిఐ అయితే 2 రకాలు కోల్పోయింది. వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు విషయంలో కూడా కోల్పోయింది. న్యాయ వ్యవస్థ కూడా ప్రతిష్ట కోల్పోతుంది ఇతని విషయంలో. వాళ్ళు ఏం చెప్పారంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఆర్థిక నేరస్తులు తీవ్రవాదుల కంటే ప్రమాదం, ఆర్థిక ఉగ్రవాదులు అన్నారు వాళ్ళని. ఈ రాజకీయ నాయకులు ఇటువంటి నేరస్తులు కేసులు సంవత్సరం లోపల తేల్చేయాలి, ప్రత్యేక కోర్టులు పెట్టి అని చెప్పారు వాళ్ళు. ఆ మాట వాళ్ళు నిలబెట్టుకోలేదు. దాని మీద అసలు చర్యలు లేవు. కనీసం కోర్టు రమ్మని కూడా అడగట్లా. అతను ఎప్పుడు పర్మిషన్ అడిగితే అప్పుడు ఇచ్చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ప్రజలకి ఆ వ్యవస్థ మీద విశ్వాసం ఉంటుందండి. ఇప్పుడు ఇతనికి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. గాలి జనార్దన్ రెడ్డి, అతనికి శిక్ష కన్ఫర్మ్ అయింది. టకాలమని బెయిల్ వచ్చింది. మరి ఏం చెప్పి తీసుకున్నారో తెలియదు. అది ఏం మెసేజ్ వెళ్తుంది? నిజంగా రూల్ ఉండొచ్చు, నీకు చట్టంలో అవకాశం ఉండొచ్చు, కానీ ఆ మెసేజ్ రాంగ్ మెసేజ్ పోతుంది ప్రజల్లో. నిరాశ నిస్పృహలు వస్తాయి. వ్యవస్థల పట్ల ఆ రకమైన నిస్తేజం రాకూడదు మనిషిలో. ఏంట్రా ఇలా ఉంది అనేటువంటి భావన వచ్చినట్టు భయం ఆడుకుంటుంది. ఇంకా ఎవరు నమ్ముతాడు? మన చేతిలో డబ్బు అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చు అనేటువంటి అభిప్రాయం వచ్చేది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అతను ఎన్ని వేషాలు వేసినా, అతను ఎంత మేనేజ్ చేసినా, ఇప్పుడున్న ప్రభుత్వం చాలా సమయం సహనంతో దాదాపు 1 సంవత్సరం 5 మాసాలు ఆగారు. వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. వీళ్ళు పడుకున్న గుర్రాన్ని లేపు తన్నించుకునే రకం వీళ్ళు వైసీపీ వాళ్ళు. వాళ్ళ పనులు చేసుకునే వాళ్ళు కదా, మన జోలికి రావట్లేదు, వాళ్ళు చేసుకుంటున్నారని చెప్పేసి మెదలకుండా ఉండకుండా వాళ్ళని కెలికి తన్నించుకుంటున్నారు. ఇప్పుడు సెగ వాళ్ళ వరకు వచ్చింది. డెఫినెట్గా ప్రభుత్వానికి సెగ తగులుతుంది. కారణం ఏంటంటే వీళ్ళ మీద చర్యలు తీసుకోనందుకు ప్రజల్లోనూ ఆయా పార్టీల కేడర్లోనూ అసంతృప్తి ఉంటుంది. 3, వాళ్ళు ఏ పని చేద్దామన్నా కాళ్ళకి కర్రడ్డం పెడుతున్నారు. 4, వాళ్ళు పెట్టుబడులు కష్టపడి వాళ్ళని పట్టుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, పెట్టుబడులు తీసుకొద్దామంటే వాళ్ళకి లెటర్లు రాసి ఈమెయిల్ పెట్టి వాళ్ళు బద్నాం చేస్తున్నారు. రాష్ట్రం సర్వనాశనానికి ఏ మార్గాలు ఉంటే ఆ మార్గాలు చేస్తున్నారు. మీకు వృద్ధులైపోయి కాటికి కాళ్ళు చాచుకున్న వాళ్ళు కొంచెం మంచి మాట మాట్లాడాలి, మంచి ఆలోచన చేయాలి. అవన్నీ మానేసి ఇప్పుడున్న ప్రభుత్వం రాష్ట్రానికి ఏదైనా చేస్తుంటే ఏదో వంక పెట్టి వాళ్ళని విమర్శించడం, లేకపోతే అడ్డం పాడడం, కేసులు వేయటం, ఇవన్నీ చేస్తాం. వైజాగ్లో శర్మ గారు ఒక ఆయన మాజీ ఐఏఎస్, ఆయనకి ఏమీ పని లేదు. ఇంకా అసలు ఈ ప్రభుత్వం ఆయనకి ఏం చేయాలంటే శుభ్రంగానే వీడియో గేమ్స్ పెట్టేసి ఇచ్చేయాలి ఆడుకుంటానికి. ఈ ఆడుకోండి బాబు అని ఇంకా దాంట్లో ఉంటాడు. లేకపోతే సుడోకోలు అలాంటివి ఇవ్వాలి. అవి పూర్తి చేసుకుంటూ కూర్చుంటాడు. ఆయన బాగా ఖాళీకి పెట్టేసేటప్పటికి ఒక పెన్నో కాగితం పట్టుకుని పిటిషన్లు పెడతాం. ఇది మొదలెట్టాడు అతను. కొన్ని మంచిగా ఉండొచ్చు, ఆ క్రమంలో రాష్ట్రాన్ని కూడా ఆన్ చేస్తున్నాడు అతను. వైజాగ్లో పక్కనే ఎన్జిటి వాళ్ళు ఆ కొండ దవ్వేసి కట్టేస్తున్నప్పుడు పిటిషన్ పెట్టి ఊరుకున్నాడు. నువ్వు అక్కడ అడ్డంగా పడి ఎందుకు పడుకోలేదు? నువ్వు వెళ్ళి నీ మీద నుంచి ఆ బుల్డోజర్ ఎక్కేసి ఉంటే, ఆ పొక్లైన్ ఎక్కేసి ఉంటే పెద్ద అలరైపోయి ఆగిపోయినది. అలాంటి త్యాగం కూడా చేయలేదు. పెన్ను కాగితం ఉంది కాదని చెప్పి రాస్తారు. వీళ్ళు అసలే సాఫ్ట్ వీళ్ళు. ఇప్పుడున్న ప్రభుత్వం చాలా పెద్దదైన వాళ్ళు చట్ట ప్రకారం వెళ్దామంటే, చట్ట ప్రకారం వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఈ చట్టం ఎన్ని బొక్కలు చూపిస్తుందంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు ఊహించడానికనే ఎక్కువ బొక్కలు ఉంటాయి. అదే చట్ట వ్యతిరేకంగా వెళ్దాం అనుకున్నాడు ఒకటే లెక్క, వాళ్ళు ఇష్టం అడ్డుగోలుగా పోవచ్చు. కోర్టు ఆదేశాలు బేఖాతరు చెబుతా కూడా కోర్టులు ఏమనలేదు వాళ్ళని. ఆ ఐఏఎస్ ఆఫీసర్లు కట్టి అలాంటి శిక్షలు వేసారు తెలుసు. వాళ్ళు కనకాంబరం పూలు తీసి దండ కట్టండి ఇలాంటి శిక్షలు వేసారు వాళ్ళకి.
అదే వాళ్ళకి ఒక 10 రోజులు రిమాండ్ వేసి ఉంటే దెబ్బకి దారిలో రారండి. ఇది విమర్శగా తీసుకోకూడదు. జనాలు ఇలాగ అనుకుంటున్నారు, ఇది గౌరవం పోతుంది, అప్రతిష్ట పాలు అవుతున్నారు. ఈ దేశంలో మీ మీద నమ్మకం అందరికీ. అందులోని జగన్లో అతని ముఖం చూస్తే మీరు మామూలుగా అతను మంచి పని చేస్తే కూడా అతను జైలు పెట్టాలి మీరు. అసలు బుద్ధి వక్రం అవుతుంది. ఒక్కడంటే ఒక్క మంచి లక్షణం లేదు. అసూయ, ఈర్ష్య, ద్వేషం, కుళ్ళుబోత్తనం, క్రూరత్వం, పైశాచికత్వం, సర్వనాశనం చేయాలనేటువంటి కంకణం కట్టుకున్న మనిషి అతను. రాష్ట్రాన్ని ఇంత యుద్ధం చేసినట్టు మీరు ఏ రకంగా క్షమిస్తారు ఎవడన్నా? కాబట్టి అతని ప్రయత్నాలు అతను చేస్తాడు. అతను ఏం చేసినా ఈ ప్రభుత్వం మాత్రం కట్ ఆఫ్ డేట్ November 15 అండి. విడుదల రజనీకి రెడీ అవుతుంది, ఆల్రెడీ రోజాకి రెడీ అయిపోయింది, పేరు నాని లైన్లో ఉన్నాడు. ఈ మద్యం కేసులు సిట్టు, పెద్ద సిట్టు, చిన్న సిట్టు కూడా జగన్మోహన్ రెడ్డికి ఆ వీధిలో అటు ఇటు తిరుగుతున్నాయి, ఎప్పటికప్పుడు తీసుకెళ్తారు. అందుకని అతను ఇక్కడ వచ్చినోడు టపాలమని వెళ్ళిపోతున్నాడు అక్కడ అనుకున్నాను. దీనికి బోనస్గా పరకామణి కేసు ఏంటండి, ఈ సాలన్నట్టు మళ్ళీ కల్తీనే ఇది కూడా వచ్చేస్తుంది. ఇవన్నీ పూర్తయ్యి లైన్లోకి వచ్చేటప్పటికి శిలాపలకాల మీద ముఖము ఇంకా వందలాది కేసులు వచ్చేస్తాయి. పెద్ద సీట్లో ముడుపుల కేసే అది. అక్రమ మద్యంలో సంపాదించి ఎలా సంపాదించాడు, ఎంతమంది చచ్చిపోయారు, ఏం చేశాడు, అది మళ్ళీ సెపరేట్. ఇన్ని మీద పడిపోతున్నప్పుడు అతను మేకపోతు గాంభీర్యం నటిస్తున్నాడు. లోపల గజ్జ రేసు గుర్రం సినిమా చూసేవా, అందులో నువ్వేంటి భయపడతలేదు అంటే నేను లోపల భయపడుతున్నాను అంటది. అలా భయపడుతున్నాడు అతను. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.